నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము అమాయకపు అమ్మాయిలు, అమాయకపు అత్తలు, కోడళ్ళు, తర్వాత మగవారు ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటాం. కొంచెం నవ్వుగా కూడా ఉంటాయి అవి. అలాంటి కథ ఏదన్నా 1950s కథ ఒకటి చెప్దాం. ఆ. పొట్టిపంతులు గారి చిట్టెమ్మ. బాగుందండి. వినడానికి రైమింగ్గా ఉంది కదా. ఒక ఊళ్ళో ఒక పంతులు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు చిట్టెమ్మ. ఈ పంతులు గారు కొంచెం పొట్టి, పాపం పొట్టిగా ఉండేవాడు, భార్య కంటే పొట్టి. ఆయన పక్కన మరీ పొడుగ్గా కనిపిస్తున్నారని ఆవిడ వంగి వంగి నడిచేది, ఆవిడకి గూడుని పెట్టేవి, కానీ ఆయన పొడుగ్గా కనపడేవాడు కాదు. ఆయన అసలు ఊళ్ళో అంతా పొట్టి పంతులు గారు అనేవారు. పంతులు గారు మంచివాడే. కాకపోతే ఈ చిట్టెమ్మ గారు ఒక రవ అమాయకురాలు. ఆవిడకి ఏమనిపించేది, అయ్యో మా ఆయన నాకంటే పొట్టిగా ఉన్నాడే, ఏదైనా పాతివ్రత్య మహిమతో ఈయన పొడుగ్గా చేస్తే బాగుండు అనిపించింది. వీళ్ళకి ఇంటికి దగ్గరలో ఎదురింట్లో కొంచెం పక్కగా ఇంట్లో ఐమూలగా ఉన్న ఇంట్లో ఒక దాసుగారు ఉండేవారు. దాసుగారు కథలు అవి చెప్పేవారు, పురాణ కాలక్షేపం చాలా బాగా చెప్పేవారు. ఆయన భార్యతో ఈవిడికి మంచి ఫ్రెండ్షిప్. ఏమండి వదిన గారు, పతివ్రతల కథల్లో భర్తని పొడుగు చేసిన కథలు ఉన్నాయండి ఎక్కడైనాను అని అడిగేది. అడిగితే ఆయన ఏమవుతాడు, ఇంకా ఏమవుతాడు అనేది ఆవిడ. అట్లా ఏమో ఉండదు, అట్లా కాదండి నాకు ఎంతో ఇది పాతివ్రత్యం, మా వారంటే నాకు చాలా గౌరవం, ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అంటూ ఉండేది. ఇలా రోజులు గడిచేవి. ఈవిడికి చాలా బాధగా ఉండేది, భర్త పొట్టిగా ఉన్నాడు, ఆయన పొడుగ్గా చేయాలి ఎలాగైనా. అయితే ఆయన ఆ కథలు ఈ కథలు ఏ కథలైనా వినంగానే పాతివ్రత్యంతో అన్నం మానేసి, కూర మానేసి, పప్పు మానేసి అయినా ఆయన్ని పెంచుదామని చూసేది. మానేయడం మిగిలేదు, కానీ ఆయన అలాగే ఉండేవాడు. ఒకనాడు ఏమైందట, వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మా వారు ఎలాగైనా పొడుగవ్వాలి, ఏదో ఒకటి ఉపాయం అని మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఆవిడేమందంటే, ఏమది ఇంత వయసు వచ్చాక పొడుగవరే అమ్మాయి, అయితే మా వాడు ఆ మధ్య 2 రింగులు తెచ్చాడు, ఏమిటంటే దూలానికి వేళ్లాడేసాడు, అవి పుచ్చుకుని వేళ్లాడితేట పొడుగవుతారటేవు మా పిల్లాడు చెప్పాడు, మరి మీ ఆయన కూడా అట్లా అవుతాడేమో ప్రయత్నం చేయమని. సరే ఈవిడేం చేసింది, రింగులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఇప్పుడు ఎట్లా వేళ్లాడరు పిల్లలు స్కిప్పింగ్ చేస్తే పొడుగవుతారు, ఏదైనా బస్కీలు తీస్తే పొడుగవుతారు, పుచ్చుకుని వేళ్లాడండి మనం కూడా చెప్తాం, వేళ్ల మీద పొడుగ్గా సాగి నుంచుంటే క్రమంగా పొడుగవుతారు. కాకపోతే ఇట్లా 30 40 వచ్చిన వాళ్ళు ఎట్లా అవుతారు. ఈవిడేమనుకుంది, మన దగ్గర రింగులు లేవు, ఇప్పుడు రింగులు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని ఏమనుకుంది, ఓ పంచేద్దాం, పైన ఉన్న దూలం ఉంది కదా, దూలానికి ఒక తాడు గనక వేస్తే ఆ తాడు పుచ్చుకుని వెళ్ళాడమంటే సరి భర్తని. ఆవిడ కొద్దిగా ప్రయత్నం చేసి కంబారు తాడు ఒకటి తెప్పించింది. కంబారు తాడు అంటే ఏమిటది, కొబ్బరి తాడు తెప్పించింది. సరే ఏం చేసింది, దూలానికి ముడేసింది, 2 తాళ్ళు వెళ్ళాడేసింది. అది ఎక్కడ దాకా వచ్చినాయి, ఈవిడ ఇట్లా పట్టుకునేదాకా వచ్చింది. ఇట్లా పట్టుకుంటే భర్తకు అందుతాయి కదా. ఈ లోపల ఏమైంది, ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు, కరణం బహుశా ఆయన ఊరంతా తిరిగి వచ్చాడు. తిరిగి అలసిపోయి ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళు నట్టింట్లో కిందకి వేళ్లాడుతున్న తాడు కనిపెట్టేసరికి ఏమన్నాడు, ఎవరికి ఊరేయటానికి వెక్కటేవే తాళ్ళు, నీ మొహమండా అన్నాడు. మీకేనండి అంది ఆవిడ. అనగానే ఆయన కొళ్ళు మండిపోయింది, దోసు నీ మొహమండా, నాకు ఊరేసి చంపుతాంటే కాదండి అని ఈవిడ చెప్పబోయే లోపల ఆయనకు అది అర్థం కాల. పైన తాడు గట్టి కిందకి వేళ్లాడేస్తే ఏం చేస్తారు, ఉయ్యాలనుకో కింద దాకా వేయాలి తాడు, ఇక్కడ దాకా ఎట్లా వేశారు, ఇక్కడ దాకా వేసింది ముడేసుకోవడానికి అంతే. దాన్ని ఊరేసి చంపేద్దాం అనుకుంది, పెళ్ళాం అనుకున్నాడు. అక్కడి నుంచి మూలన బడి తీసి చెడామడా కొట్టేసేయడావండి. ఇట్లాంటి పనులు చేస్తావా నువ్వు, మొగుడిని చంపేద్దామని చూస్తున్నావుటే, తాడు సిద్ధంగా పెట్టావు, ఏ రాత్రి నా పీకేసి ఊరేసేద్దామనే కదా. ఆవిడ పాపం అర్థమయ్యేలాగా చెప్దామని చూసింది, తన పాతివ్రత్యం ఆయనకు అర్థం కావట్లేదని ఆవిడ బాధపడింది. చివరికి కుదరలే, తాడు ఓడ తీసేసి అవతల పారేసాడు. చాలా బాధేసింది ఈవిడికి, అయ్యో ఇదేదో ట్రై చేసాం అవ్వలేదని. మళ్ళీ పురాణ కాలక్షేపం వినేది. ఈ పురాణాల్లో వింటే ఏం కనపడేది, ఒకరోజు విన్నది, సావిత్రి సత్యవంతుడి కోసం యమధర్మరాజు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయింది. యముడు వెనకాల వెళ్ళి మొగుడిని తెచ్చేసుకుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ మొగుడిని బొట్లో పెట్టుకుని అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళింది. పెదవది పొడుగు చేయలేను నేను, నాకు మాత్రం పాతివ్రత్యం ఏం తక్కువ, పతివ్రతల కోవకు చెందిన వంశం మాది అసలే. ఆవిడకి చాలా కష్టంగా ఉంది. సరే ఓ రోజు పోయి ఆ దాసుగారి ఇంట్లో కూర్చుంది. ఆయన అడిగింది, కాదండి పతివ్రతల కథల్లో ఎక్కడైనా భర్తని పొడుగు చేసిన కథలు ఉన్నాయంటారా, అసలు పతివ్రతలు ఉన్నారా ఈ రోజుల్లో, ఎందుకు లేరు, మా ఆవిడ లేదు అన్నాడు ఆయన. అని పక్కపక్క నవ్వుతూ ఏం చెప్పాడంటే, మా ఆవిడ నేను తిరిగి వస్తే కాళ్ళు పిసికేది, ఇది వరకు ఏమే కాళ్ళు పెట్టు, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అన్నాడు. అనేసరికల్లా ఆయనంట మంచం మీద పడుకున్నాడు, ఆవిడ కింద కూర్చుంది, పాదాలు నొక్కుతుంటే ఈవిడ చూస్తోంది, అబ్బో ఈవిడ పాతివ్రత్యం చాలా బాగుంది అని. అప్పుడు దాసుగారు ఏం చెప్పారంటే, ఇలాగే కదమ్మా కాళ్ళు పిసికి నేను ఎంత ఉండేవాడిని, మీ ఆయన అంతే ఉండేవాడిని, ఇప్పుడు ఇంత పొడుగ్గా ఎట్లా అయ్యాను,
మా ఆవిడ రోజు కాళ్ళు పిసకడంతో నేను పొడుగయ్యాను అన్నాడు. ఆవిడ ఆలోచించు, ఓ సింతేనా, కాళ్ళు పిసికితే పొడుగవుతారా అంటే అవుతారటండి అని అడిగింది. ఎందుకు అవరమ్మా, నేను అవ్వలేదు ఏమే అన్నాడు భార్యని. ఆవిడేమో అవునమ్మా ఎప్పుడు కాళ్ళు పిసుకుతాను నేను అంటే. ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయ్యేవి. 13-14 ఏళ్ళ అబ్బాయికి 5-6 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసేవాళ్ళు. దీనికి 10 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 20 ఏళ్ళతో కొంచెం సాగేవాడు. ఈ రోజు కాళ్ళు పట్టటాలు అలాంటి క్రియలు జరుగుతూనే ఉండేవి. కాళ్ళు పట్టడం వల్లే పొడుగయ్యారు అంటే ఏమంటారంటే బట్టతలకి మోకాలకి ముడి పెట్టుకోవటం. సరే సరే అనుకుంది. ఏమనుకుంది, సరే అక్కడి నుంచి లేచెళ్ళి ఎలాగైనా మా ఆయన్ని కాళ్ళు పట్టి పొడుగు చేసి నా పాతివ్రత్యం నిరూపించుకోవాలి. భవిష్యత్ కాలంలో చెప్పుకోవడానికి కథలు ఉండద్దు జనాలకి. ఇదివరకు సావిత్రి ఏమో మొగుడు కోసం యమధర్మరాజు వెనకాల వెళ్ళింది, జరిగింది కథ. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆవిడెవరో అసలు దేవతలతోటి పోరాడి మొగుడిని యంగుగా చేసుకుంది, అదో కథ ఇవాళ చెప్పుకుంటాం. రేపు నా కథ చెప్పుకోవాలి. సతీ సులోచన, సతీ అనసూయ ఇవన్నీ చెప్పుకోవట్లా, వాళ్ళందరి కథలు అవన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు నేను పొడుగు చేసిన కథ రేపు చెప్పుకుంటారు, 4 రోజులు పోయాక, నేను పోయాక ఎలాగైనా ఈ పని చేసేయాలి. సరే లోపలికి వెళ్ళింది. ఆయన అప్పుడే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మంచం వాల్చుకు పడుకుని ఉన్నాడు. వాదాల దగ్గర కూర్చుంది. కాళ్ళు పడదామని కాళ్ళు పట్టుకుంది. కాసేపు అయ్యాక వీళ్ళ ఇంట్లో నుంచి మొయ్యో మొయ్యో మొయ్యోమని కేకలు అరుపులు వినపడుతున్నాయి. ఆ ఎదురుంట్లో ఉన్న దాసుగారు పెళ్ళాము పరిగెత్తుకొచ్చారు. ఏమిటయ్యా భలేవారి పంతులు, పెళ్ళాన్ని కొడతారటయ్యా ఎవరైనాను అంటే, కొట్టకేంతేనండి, ఇది నన్ను చంపేయాలని చూస్తోంది అన్నాడు ఆయన. అదేమిటమ్మా కాళ్ళు పిసుకుతానన్నావు కదా అంటే, నా మెడ పిసికేస్తోందండి ఇది అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఏమ్మా కాళ్ళు పిసుకమని చెప్పాను కాదుటమ్మా నీకు అంటే, అవునండి కాళ్ళు పిసుకుదామని పాదాల దగ్గర కూర్చుంటే ఈయన పడుకున్నారు కదా, మెళ్ళలో తులసి పేరు కనపడుతుంది ఆయన మెళ్ళలో. అయితే కాళ్ళు పిసికితేనే ఈయన పొడుగై నాకు పేరు వచ్చేటట్టయితే ఇంత చక్కగా తులసి పేర్లు ధరించి ఉండే వీరి మెడ గనక పిసికితే ఆయన పొడుగు అవుతాడు, నాకు పేరు వస్తుంది, నాకు పాతివ్రత్యం సిద్ధిస్తుందని భావించి మెడ పట్టుకున్నానండి అనేసరికల్లా, ఏదో లేవయ్యా తెలియక చేసింది. ఏం తెలియక చేసిందండి, ఆ మధ్య మా ఆవిడ మీకు తెలీదు పెద్ద తాడేసి కట్టింది నాకు ఊరేయటానికి, ఇది నన్ను చంపేయడానికి చూస్తోందండి అన్నాడు. అనేసరికల్లా, తాడు కట్టేవా, రింగులు కాదుటమ్మా నీకు చెప్పాను అని అడిగింది ఎదురుంటే ఆవిడ. మీరు రింగులే చెప్పారండి, మా ఇంట్లో రింగులు లేవు అందుకని తాడేసి కట్టాను, వీరికి అర్థం కాలేదు, నేను చెప్పే లోపల వాళ్ళ నన్ను ఇలాగే తిట్టి కొట్టారండి అని అనేసరికల్లా, ఆ వచ్చిన ఆవిడ పక్కింటి ఎదురుంటే ఆవిడ వచ్చింది కదా, ఆవిడంది అది కాదండి పంతులు గారు, మీరు పొట్టిగా ఉన్నారు, పొడుగవ్వాలని మీ ఆవిడ కోరిక, తన పాతివ్రత్యంతో దాన్ని సిద్ధింప చేయాలని ప్రయత్నం చేస్తోంది, రింగులు పుచ్చుకు వేళ్లాడితే సాగుతారని రింగుల బదులు తాళ్ళు కట్టినంటే, ఏమిటండి ఏదో ఒక రోజు నువ్వు బండరాయి తెచ్చి నన్ను ఎత్తిన పడేస్తుంది ఇది, మీరు ఇలాంటి సలహాలు చెప్పబోకుండా నేను వాళ్ళని కేకలేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక పెళ్ళాన్ని తిట్టాడు అని, నీ బొంద నేను పొట్టిగా ఉంటే ఏమైందే నీకు అని. ఆవిడ ఏమనుకుందంటే, ఇదేమిటి ఏదో పాతివ్రత్యం చూపించి పొడుగు చేద్దామనుకుంటే ఇలా బాధపడతాడు, అందరూ పొట్టి పంతులు అంటున్నారు, ఆ పేరు పోతుంది కదా, ఈయన అసలు పేరు ఏదో సుబ్బయ్య గారు, ఏదో సుబ్బయ్య పంతులు గారు అంటారు, ఏమిటో అర్థం చేసుకోరు అనుకుందనమాట ఆవిడ. ఇక ఆవిడ ట్రై చేసినా ఈయన అయ్యేలాగా లేడు, ఇక లాభం లేదని ఈయన పొడుగు చేసే మార్గాన్ని వదిలిపెట్టేసి ఆవిడ పాతివ్రత్యాన్ని వేరే రకంగా ప్రూవ్ చేసే మార్గాలను వెతుక్కోవటం మొదలుపెట్టింది. చిట్టమ్మ గారి కథ మామూలుగా ఇలా ఉంటాయి. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి అలాంటి ధోరణులు ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏం పాతివ్రత్యం గోవాలా మనకు లేదు కదా, ఇది సరదాగా చెప్పుకోవడానికి. బ్యాడ్ వర్డ్ అయిపోయింది జయ పాతివ్రత్యం అనగానే. అదేమిటి మొగుడికి మీ మీద పతికే వ్రతం ఉండాలా, పత్నికి వ్రతం వద్దా, పత్ని వ్రతుడు అని ఎవరైనా ఒకళ్ళని చూపించండి అని పోట్లాడరు. కిందటిసారి నువ్వు కూడా అన్నావు. అవును, ఎప్పుడు పతివ్రతలేనా, పత్ని వ్రతులు ఉండరా? పత్ని వ్రతులు ఎందుకుంటారు, ఉంటారు, కాకపోతే వాళ్ళు కాళ్ళు పెట్టారని బట్టలు ఉతికారని అవన్నీ చూపించలేకపోతాం, మనం చెప్పుకోలేకపోతాం కదా. ఏదో ఇలాంటి సరదా కథలు చెప్పుకుంటాం అంతే, అమాయకురాళ్ళైన ఆడవాళ్ళ సంగతులు చెప్పుకుంటూ ఉంటాం మనం. బాగుందండి, చాలా బాగుంది రమ్మగారు. పొట్టిపంతులు గారి చిట్టమ్మ కథ సూపర్. రైట్ రమ్మగారు, నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి జరుగుతుంది. ఎట్లా అంటే చాలా డిమాండ్ ఉంది అనుకుని ఒక కోర్స్ ఏదో జాయిన్ అవుతాం, చాలా కష్టపడి అన్ని రకాల కష్టాలు పడి చదువుకుంటాం, తీరా చూస్తే దానికి డిమాండ్ తగ్గిపోతుంది, అంటే సరైన అవకాశాలు రావు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఇంక ఇంతే అయిపోయింది, ఇంకా నేను ఎప్పుడు ఇంతేనా, నేను అంత దురదృష్టవంతున్నా, నేను ఎక్కడికి కాలు పెడితే అక్కడ ఇట్లాగే అయిపోతుంది, రకరకాలుగా మనకి మనమే అనేసుకుంటూ ఉంటాం. ఎట్లా బయటపడాలంటే ఎట్లా, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి? అంటే ఇది అందరికీ జరిగేది, ప్రపంచంలో ఇదే జరుగుతూ ఉంటుంది, ప్రతి విషయం కూడా అంతే. ఏదైనా సరే కొన్నాళ్ళ తర్వాత ఏ కోర్స్కైనా డిమాండ్ తగ్గుతుంది.
ఒక కొత్త కోర్సు, ఒక కొత్త విషయం, అందరూ దాని వెనకాల పెడతారు. బోల్డ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. అందరూ ఒకదాని మీదే పడితే అవకాశాలు ఎలా ఉంటాయి? అంతమందికి అవకాశాలు రావు కదా. బ్రైట్గా ఉన్న వాళ్ళకి లేదా లక్ ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కొక్కసారి బ్రైట్గా ఉన్న పిల్లలు కూడా పాపం అవకాశం రాక, అదృష్టం లేక, ఆ టైంలో వీళ్ళకి ఏదో ఇబ్బందో సబ్బందో వచ్చి ఆ సరైన అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోతారు, నిరాశకి గురవుతారు. ఇప్పుడు ఈ నిరాశకి గురయ్యి అక్కడే ఆగిపోతే జీవితం ఎట్లా? అవును. మళ్ళీ ముందుకెళ్ళాలంటే ఇప్పుడు కాలం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు, కాలాలు మారిపోతూ ఉంటాయి. మనం ఎండాకాలం బాబో ఎండ తట్టుకోలేకపోతున్నాం, ఈ ఎండ నుంచి ఎలాగా అని ఈ ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూలై దాకా అమ్మో ఎంత బాధపడిపోతామో. జూన్ చివరికి వచ్చేసరికి పిచ్చి వేరేది, ఎండలు ఎప్పుడు పోతాయిరా దేవుడా అనిపిస్తుంది. చిటుక్కుని మాన్సూన్స్ అంటారు, వాన వచ్చేస్తుంది. ఇక వానలు పడి 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 వినాయక చవితి పందిళ్లలో కూడా వాన పడతాయి. ఈ దౌర్భాగ్యపు వానలు ఎప్పటికి పోతాయో, పడాల్సిన చోట పడవు, పందిళ్లలో పడుతున్నాయని తిట్టుకుంటాం. ఎప్పుడు వాన పోయి చలి వచ్చేస్తుందో తెలియదు. చల్లగా చలి వచ్చేస్తుంది, అయ్యో వాన వస్తే ఒక దుక్కి వాన పడితే బాగుండు అని కోరుకుంటుంటాం. వానాకాలం పోతుంది, చలికాలం వచ్చేస్తుంది. చలికాలం ఒక 3-4 నెలలు, మధ్యలో పండగలు, కార్తీక మాసం, ఒక మార్గశిర మాసం, ధనుర్మాసం, సంక్రాంతి పండగ అయ్యేసరికి ఫిబ్రవరి సగబడి పడకుండానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్. ఏదైనా నిలబడిందా? ఏదైనా నిలబడుతుందా? 6 ఋతువులు ఉన్నాయి. ఋతువులు నిలబడవు, కాలాలు నిలబడవు, ఏది నిలబడదు. ఎందుకు ఇవాళ ఈరోజు చాలా అత్యద్భుతంగా ఉంది ఈ పూట మనది. ఉంటుందా? కొన్ని గంటల్లో ఇది గతంగా మారిపోతుంది. ఎప్పుడు భవిష్యత్తు మీద ఆశతోటే వ్యక్తులు పనిచేయాలి. ఎందుకంటే ప్రతిసారి భవిష్యత్తు మనదే కావచ్చు. ఆ ఆశతోటి నువ్వు పనిచేస్తుంటే ఇది కాకపోతే ఇంకో దానికోసం, దీని తర్వాత ఇంకొకటి. ఈ కాలం మార్పు మీద ఒక చిన్న పిటకథ చెప్తాను చూడండి. ఒక రాజ్యంలోనట బాగా ఎక్కువ చెట్లు, మొక్కలు, అడవులు ఉన్నాయి. బాగా ఇప్పట్లాగా లేదనమాట, కొంచెం సస్యశ్యామలంగా ఉండేది ఆ ప్రాంతం. అయితే రాజుగారికి 4 అబ్బాయిలు ఉన్నాయి. అయితే ఈ రాజుగారి పెద్ద అబ్బాయి ఎవరో ఒక సైనికుడి దగ్గర నుంచి ఇది మనకు సమీపంలో ఉన్న అడవిలో ఎర్ర పువ్వుల చెట్టు చాలా అద్భుతంగా ఉంటుందని, కెంపుల్ లాంటి పువ్వులు పూస్తాయని, ఆ పువ్వులు చూడని వాడి జన్మ, వాడి కళ్ళు వృధా అని విన్నాడు. వాటిని దానంత సౌందర్యవంతమైన చెట్టు, దానంత అందమైన పువ్వు ఇంకొకటి లేదని చెప్పాడు సైనికుడు. ఎర్రపువ్వుల చెట్టు చూస్తే అదృష్టం కలిసి వస్తుందని ప్రజా నమ్మకం కూడా. అయితే ఈ రాజుగారి అబ్బాయి నేను ఆ అడవికి వెళ్ళి ఎర్రపువ్వుల చెట్టు చూసొస్తానని వాళ్ళ నాన్నని అడిగాడు. కెంపులు విచ్చినట్టుగా ఉంటాయిట ఆ మొగ్గలు విచ్చితే. చెప్పేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు సరే నీ ఇష్టం అన్నాడు. రాజుగారి అబ్బాయి అడవిలోకి వెళ్ళాలంటే, అడవి కొంచెం దుర్గమంగా ఉంటుంది, ఒక రథం తయారు చేయించారు ప్రత్యేకంగా. ఆ రథం తోలుకుంటూ ఈ అబ్బాయి వెళ్ళాడు. ఓ సైనికుడు కూడా ఉన్నాడులే, కొంతమంది ఒకళ్ళిద్దరు తోడుంటారు, ఒక్కడే వెళ్ళి ఉండడు, ఓ 3-4 వెళ్ళారు. వెళ్ళాక బాగా డీప్ లోపల అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక నల్లటి చెట్టును చూపించి సైనికుడు అన్నాడు ఇదే ప్రభు ఎర్రపూల చెట్టు అన్నాడు. అది మోడు, నల్లగా దుక్కలాగా ఉంది, దానికి ఎక్కడా పువ్వు కాయ ఏమీ లేవు, ఒట్టి మోడుగా ఉంది. ఇదేం చెట్టు రా అన్నాడు. ఇదే ప్రభు చెట్టు అన్నాడు. తనకి చాలా ఇష్టం. ఇదేమిటి ఇదే, దీనికి పూస్తాయి ఆ పువ్వులు పూస్తే మాత్రం ఇంత దుఃఖలాగా, ఇంత నల్లగా, ఇలా పిచ్చిగా ఉన్న చెట్టు, పైగా ఎండకి ఎండిపోయి అంత నెర్రెలు విచ్చినట్టుగా ఉన్న ఈ చెట్టు అందమేమిటి, దీని గురించి వాడెవడో చెప్పటం ఏమిటి, నేను రావటం ఏమిటి, ఈ రథం కూడా తయారు చేయించుకున్నాను, పని పట్టలేనట్టని చిచి అని వెనకొచ్చేసాడు. కొద్ది రోజులు పోయాక ఆ సైనికుడు వంతుల వారీగా చిన్నరాజు గారి దగ్గరకు వచ్చాడు. రెండో కుర్రాడు విన్నాడు. విని ఆ చెట్టును చూసొద్దామని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అప్పుడే చిగురు పెడుతున్న నల్లటి మొద్దు లాంటి చెట్టు కనపడింది అతనికి. ఈ చెట్టుకి పువ్వులు ఎలా పూస్తాయి, ఇది ఎట్లా ఉంది, ఎండిన మోడు ఇప్పుడే చిగురిస్తుంది, ఎర్ర ఎర్ర చుక్కచక్కలాగా, చిన్నగా, ఆకుపచ్చగా, పింక్గా చిగురులు ఎలా ఉంటాయి, చిగురుస్తున్న చెట్టు, దీనికి ఎర్ర పూలు ఉంటామేమిటి అని చెప్పి అతను కూడా వెనక్కి వచ్చేసాడు. ఇంకొక కొద్ది రోజులు పోయాక మూడో కుర్రాడు వెళ్ళాడు. ఈసారి ఆ నల్లటి చెట్టు నిండా పచ్చగా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఆకుపచ్చటి చెట్టు, అది నల్ల చెట్టు కాదు, ఆకుపచ్చగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చటి ఆకులు ఉండే చెట్టుకి ఎర్ర పువ్వులు ఎట్లా పూస్తాయి? ఆకులు చూస్తే ఇంత పెద్ద పెద్ద ఆకులు, దీనికి పువ్వులు పూసే రకంగా కూడా లేదు, ఏదో మొద్దు. బహుశా దీన్ని కట్ చేసుకుంటే ఏదైనా చెరుకుకి, వంట చెరుకు
ఏదైనా బాధలకి వాటికి ఉపయోగపడుతుందేమో దుకలా ఉంది చెట్టు. పువ్వులు పూయాలంటే ఒక నాజుకుతనం ఉండద్దు చెట్టులో. దీనికి ఏది ఆకులు చూస్తే ఇంతంత ఉన్నాయి. చీచి అని 3వ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇంకా కొన్నాళ్ళు బాగా గడిచాక ఆఖరి అబ్బాయి కూడా కొంచెం ఉత్సాహవంతుడు. అతను ఓ 3-4 స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి ఆ చెట్టు నిండా ముదురు గులాబీ రంగులో, కెంపుకి దగ్గర రంగులో విరగబూసేసిన ఎర్ర పువ్వులు కనపడ్డాయి. ఇక సంతోషం పట్టలేకపోయాడు. ఆకుపచ్చటి చెట్టు, దాని నిండా ఎర్రటి పువ్వులు, మొగ్గలు, పువ్వులు, అసలు ఎంత కళ్ళకి ఇంపుగా ఉందంటే కన్ను ఆ చెట్టు మీద నుంచి బయటికి రాలేదట. సాయంకాలం చీకటి పడేదాకా ఆ చెట్టు దగ్గరే గడిపాడు అతను. ఇంటికి వచ్చాక రాత్రి భోజనాలకి చాలా ఉత్సాహంగా అందరితో కలిసిపడి, నేను వాళ్ళ ఎర్ర మొగ్గలు పువ్వులు పూసే చెట్టును చూశాను, ఎంత బాగుందో అన్నాడు. అయితే వాళ్ళ నాన్న అన్నాడు, నేను చూశాను, ఒట్టి మొద్దురా, అక్కడ ఏమీ లేదన్నాడు. రెండో వాడు చిగురుంది అంతేగాని దానికి పువ్వులు లేవన్నాడు. మూడో అతను ఆకుపచ్చ చెట్టు రాది, మొగ్గలు ఉంటావేంటి, నువ్వు ఎట్లా చూసావు? ఒకళ్ళలో ఒకళ్ళు బాధించుకున్నారు. కుర్రాడు అన్నాడు, నేను వెళ్ళాను, నాతో పాటు 4 సైనికులు వచ్చారు, మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళ కళ్ళల్లో కూడా ఆ ఎరుపు కనబడుతుంది, ఇంకా కంట్లో నుంచి నాకు ఆ ఎరుపు పోలేదంటాడు. మూడోవాడు అంటాడు, పచ్చదనం పోలేదు, చాలా గ్రీన్గా ఉంది, పెద్ద పెద్ద ఆకులు అంటున్నాడు మూడోవాడు. అసలు ఆకా పువ్వా, దాని మొహం దానికి ఏముందిరా, ఒట్టించ ముద్దల్లే ఉంది, ఏమీ లేదు, అంతా నెర్రలు విచ్చిపోయి పగుళ్ళు విచ్చి పెద్ద చెట్టు, వేస్ట్ చెట్టు అంటున్నాడు 4వ పెద్ద అబ్బాయి. వీళ్ళు మాట్లాడుకుంటుంటే భోజనం చేస్తున్న వాళ్ళ నాన్న చెప్పాడు, నాయన ఈ 4 ఒకటే చెట్టురా, కాలాలని బట్టి చెట్ల స్వరూపం ఉంటుంది, జీవితం కూడా అంతే. 3గా ఉన్నది జీవితం చిగురిస్తుంది, తర్వాత ఆకులేస్తుంది, చివరి దశ ఏంటి, పువ్వు పూయటమే. మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంతకాలం పోయాక పువ్వులు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్టు మోడైపోతుంది. మోడు మళ్ళీ చిగురుస్తుంది, ఆకులు పెడుతుంది, తర్వాత మొగ్గలేసి పువ్వులు విడుస్తుంది. సహజంగా జరిగేది. కాలం మారటం అంత సహజంగా జరుగుతుంది. నువ్వు తొలి దశలోనే దీన్ని చూసి అయ్యో ఇక్కడ ఏమీ లేదు అని నిరాశపడ్డావా, నువ్వు చివరి దశ అయినటువంటి ఆ ఎర్ర పువ్వుల సౌందర్యాన్ని ఆస్వాదించలేవు. మొదటి దశ నుంచి తర్వాత దశకు వెళ్ళటానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. దాని వెనకాల వెయిట్ చేయాలి. దానికోసం నీ సమయం వచ్చేదాకా నువ్వు ఓపికగా వెయిట్ చేయాలి. చీ అని వెనక్కి వచ్చేస్తే, చీ అని పారిపోతే, ఇక్కడ ఏమీ లేదని నిరాశవాదంలో కుంగిపోతే నువ్వు తర్వాత వచ్చే దశ కోసం వెయిట్ చేయాలి కదా మనిషి. తర్వాత దశ కోసం ఎవడైతే వేచి ఉంటాడో వాడు అద్భుతమైన ఫలితాలను అందుకుంటాడు. ఇప్పుడు మనం సత్య నాదేళ్ల గురించి వింటాం. ఆయన ఇక్కడే చదివాడు, ఇక్కడే ఉన్నాడు, ఈ ఊరు నుంచే వెళ్ళాడు. ఇవాళ ఆ దశని 20-25 ఏళ్ల నాడు ఆయన తెలుసుకున్నాడా? తనకు తెలీదు. తన పని తను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, చెప్పుకుంటున్నాం మనం. పోనీ వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసా మా వాడు రేపొద్దున అక్కడెక్కడికో వెళ్తాడని? ఇవాళ ఒలింపిక్స్లో సాధించే చిన్న చిన్న పిల్లలు కూడా పథకాలు సాధించేస్తున్నారు. వాడికి తెలియదు. 6 నెలల నాడు నేను ఈ పథకాన్ని సాధిస్తానని వాడికి తెలియదు. ముందుకెళ్తే తెలుస్తుంది. మధ్యలో ఓడిపోకుండా వీళ్ళంతా ముందుకెళ్ళిపోయారా? ఏం కాదు. జీవితంలో ఎన్నో రకాల ముళ్ళబాటలు మన నడిచేటప్పుడు పువ్వులు, ముళ్ళు, ఆకులు బోల్డని వస్తాయి. మధ్యలో అడ్డంకులు, గోతులు, మనకు తెలుసుకొని మనం చేసే పొరపాట్లు కొన్ని, తెలియక తప్పటడుగులు వేసేవి కొన్ని, అన్నీ దాటుకుంటూ ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలను ప్రతి మనిషి తీసుకోగలుగుతాడు. ఎవరి లెవెల్ ఆఫ్ థింగ్స్, మన జీవితాన్ని బట్టి, మన అవకాశాలను బట్టి, మనం చదువుని బట్టి. ఇప్పుడు నువ్వు మామూలుగా చదివి నువ్వు అక్కడికో వెళ్ళాలంటే అవ్వదు. పోనీ మామూలుగా చదివినా నీ దగ్గర అత్యద్భుతమైన క్రియ ఏదైనా అద్భుతమైన విషయం ఉంటే అవకాశం సాధించగలుగుతాం. అవకాశం వస్తుంది. ప్రతి వాడికి అవకాశం వచ్చి తీరుతుంది. మనం ఓపికగా వేచి ఉండాలి అండ్ పని చేయాలి, కష్టపడాలి. దానికోసం వేచి ఉండాలి. ఊరికే నేను ఇంట్లో కూర్చొని వేచి చూస్తానంటే ఎలా వస్తుంది? నేను ఒకనాడు కింగ్ అవుతానని కూర్చుంటే రాదు. దానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతివాడు 3 దశ నుంచి చిగిర్చి పువ్వులు పూసే దశ వరకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఓపికగా కాలంతో పాటు ప్రయాణం చేయగలగాలి. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిన్నపిల్లలకి సంబంధించి కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే నేనే తెలివిగల వాళ్ళని, నాకున్న తెలివితేటలు చాలా ఎక్కువ, నన్ను మించి ఇంకెవరు లేరు అనుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అనుకుంటారు. చిన్నపిల్లలు కాబట్టి తొందరగా అడగగలుగుతున్నాం. కానీ తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉన్నారు అంటారు.
పిల్లలకి మనం ఎలా తెలియచేయాలి? ఈ యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. అవును. పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు ఎన్ని తెలివితేటలు, నన్ను మించి ఇంకొక స్టెప్ ఇంకొకరు ఉంటారు కదా. అదే. తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. అవును. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళకు ఉండాలి యాటిట్యూడ్, అదే. అది పిల్లలకి అలవడుతుంది. దీనికి సంబంధించి ఏదైనా కథ రూపంలో చెప్పండి రమ్మగారు. అంటే మనం చాలా చెప్పాము ఇలాంటి కథలు. పంచతంత్రంలో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మామూలుగా కూడా లోకల్లో ఇప్పుడు 80లో వచ్చిన సినిమాలు చూడండి, భలే బాగున్నాయి. కలర్ సినిమాలు చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. 90లో ఇంకా బెటర్ వచ్చినాయి. తర్వాత 2000 వచ్చాక ఇంకా బెటర్. ఇప్పుడు ఇంకా గ్రాఫిక్ ఎట్లా పెరిగినాయి, ప్రతి 10 ఏళ్ళకి తరం మారిపోతూ ఉంటుంది. ప్రతి 5 ఏళ్ళకి మారిపోతుంది. ఇప్పుడు ఫోన్ల దగ్గర నుంచి ప్రతిదీ వచ్చే సంవత్సరం ఇంకొకటి బెటర్ అవుతుంది. అంటే వీళ్ళు కనిపెట్టగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు. అట్లా ఒక తెలివి ఉంటే దాన్ని మించిన తెలివి. మనకు చిన్నప్పుడు సామెత ఒకటి చెప్తుండే వాళ్ళు, ఇప్పుడు కూడా చెప్తారు, బాగా జనాల వాడికలో లేదు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని. 100 శతకోటి దరిద్రాలంటే 100 కోట్లకి అనంత కోట్లు, అంటే లెక్కలేనన్ని కోట్ల సమాధానాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉపాయం ఉంటుంది. ఎలాంటి జిడ్డు ప్రశ్న, ఎలాంటి గడ్డు ప్రశ్న అయినా, జిడ్డు ప్రశ్న అయినా దానికి ఖచ్చితమైన సమాధానం ఖచ్చితంగా ఉంటుంది, ఉండాల్సిందే. లేకపోతే కుదరదు అనమాట. ప్రపంచమే అట్లా ఉంటుంది. అయితే మన పంచతంత్ర కథల్లో ఒక మంచి కథ చెప్పాం. ఒక ఊళ్ళోనట ఇంద్రపాలితుడు, ధనగుప్తుడు అని 2 స్నేహితులు ఉన్నారు. అయితే ఈ ఇంద్రపాలితుడు వాళ్ళ నాన్న చాలా పెద్ద వ్యాపారం, ధనగుప్తుడు కూడా వ్యాపారం బాగుండేది. 2 వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇతను ఏంటంటే వీళ్ళ నాన్న బాగా మంచి వ్యాపారం చేస్తే ఇతను సరదాలకి ఇంద్రపాలితుడు అక్కడ ఇక్కడ ఖర్చులు పెట్టేశాడు. ఎక్కడికైనా ఒక వస్తువు వేసుకెళ్ళి అప్పట్లో వ్యాపారాలు ఎలా ఉండేవి, ఊళ్ళో అమ్ముకోవడం, చిన్న కొట్లు పెట్టుకోవటం కాకుండా వ్యాపారము, డబ్బు సంపాదించే విధానం అంటే ఇక్కడి నుంచి బోల్డంత సరుకు ఏ దేశంలో దొరకదో ఆ దేశానికి పట్టుకెళ్తాం. అవును. మన ఊళ్ళో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయనుకో, ఈ ద్రవ్యాలు దొరకని లంకల వైపుకు తీసుకెళ్లేవాళ్ళు. ఈ వస్తువు అంతా అక్కడ అమ్మేసి అక్కడి నుంచి మన దగ్గర దొరకని ఒక వస్తువుని మళ్ళీ వేసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక 4 నెలలో 6 నెలలో ఇక్కడ ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు. సంపాదించిన ఎక్స్ట్రా డబ్బుని దాచిపెట్టుకుని మళ్ళీ కొంత అక్కడికి వలసిన సరుకులు, అక్కడ వాళ్ళకి ఏమేమి అవసరపడతాయి అనేది వాళ్ళకి తెలియని వస్తువుల్ని పరిచయం చేసేవాళ్ళు. అప్పట్లో వ్యాపార విధానం పాత రోజుల్లో ఇలాగే ఉండేది. ఇప్పుడు కూడా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని చేస్తున్నాం. ఇప్పుడు అన్ని దేశాల్లో దాదాపుగా అన్నీ దొరికిపోతూనే ఉన్నాయి. అప్పట్లో అలా ఉండేది కాదు. అంటే ఇంత తెలివి లేదు కదా. అయితే ఈ ఇంద్రపాలితుడు ఇట్లా పట్టుకెళ్ళి వెనక్కి తెచ్చే క్రమంలో చాలా నష్టపోయాడట. నష్టపోతే ఏమైంది, చివరికి ఇల్లు వాకిలి కూడా కోల్పోయాడు. కొంచెం జూదమాడి కాస్త ఫ్రెండ్స్ తోటి విలాసార్థం ఖర్చు పెట్టి ఇల్లు వాకిలి అన్నీ పోయినాయి. వాళ్ళది యాక్చువల్గా వ్యాపారం ఇనుప వ్యాపారం, ఇనుము వ్యాపారం అనమాట. అయితే అతను ఏం చేశాడంటే ఇదంతా విసుగుపుట్టిపోయింది అతనికి. చాలా ప్లాన్డ్గా బిజినెస్ చేయాలి, ఇంకా ఇలాంటి చెడలవాట్లకి లోన్ కాకూడదని బాగా నిశ్చయించుకుని ఈ ధనగుప్తుడు ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నేను శ్రీలంక వెళ్ళాలనుకుంటున్నాను. అప్పట్లో సింహళ దేశం అనేవాళ్ళు. వెళ్ళాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న సామాన్లు గిమాలు అన్నీ అమ్మేసి మొత్తం క్యాష్ చేసుకున్నా. మొత్తం క్యాష్ అయిపోయింది. ఇక నేను ఇల్లు వాకిలి ఏం ముంచుకోలే. కానీ మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఒక కాటా ఉంది మా ఇంట్లో. ఆ కాటా అంటే ఏంటి, త్రాసు, కాటా అంటారు. అదేంటంటే మామూలుగా త్రాసు అయితే చిన్న వస్తువు కదా, వెయిట్ తూచేది, తూనికలు తూచే వస్తువు. పెద్ద కాట, అది దాదాపుగా 60 కేజీల బరువు ఉంటుందట. పెద్ద ఇనప కాట ఉంది. అచ్చొచ్చిన కాట. మా తాత ముత్తాత దాంతోటి వ్యాపారం చేశారు. ఇనుము తూచాలంటే పెద్ద కాటాలు ఉండాలి కదా, 100 కేజీల పైన తూచాలి ఒకటేసారి. అంత పెద్దదనమాట, బరువైనది. దాన్ని తెచ్చి మీ కొట్టు గదిలో పెట్టిస్తా, నేను వ్యాపారం చేసుకొస్తాను. నా కాటాని జాగ్రత్తగా ఉంచు. మొత్తం అన్ని అమ్మేసినా ఈ కాటాని అమ్మలేకపోయాను. ఎందుకంటే మా నాన్న, మా తాత, మా ముత్తాత అంతకుముందు కూడా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి, వెండి బంగారాల మీద కూడా ఆసక్తి లేదు. కానీ మా తాత ముత్తాత ముట్టుకున్నారని ఈ వస్తువు నాకు వదలాలని లేదని చెప్పాడు. చెప్పి ఆ కాటాని ఈ ధనగుప్తుడికి అప్పచెప్పి ఇతను ఏం చేశాడు, ఏవో ఆ ఊళ్ళో దొరుకుతున్న చీపుళ్ళు చాటలు పుచ్చుకొని తేలిగ్గా దొరికే వస్తువులన్నీ కొనుక్కొని సింహళ దేశానికి వెళ్ళిపోయాడు. ఈసారి బాగా సంపాదించాడు బాగా. అంటే తీసుకెళ్లిన వస్తువు చక్కగా అమ్ముడైపోయినాయి. అక్కడి నుంచి ఏవో కొంత తెచ్చుకున్నాడు కూడా. కొంత ఇక్కడ అప్పులు తీర్చడానికి కొంత డబ్బట్టి పెట్టుకుని వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాడు. మళ్ళీ వచ్చాక ఉండాలి కదా. వెంటనే ఊళ్ళోకి రాగానే ఓ చిన్న బెదయి లేదో అద్దెకి తీసుకున్నాడు. ఈ తెచ్చిన సామాన్లు కొట్టుగదులు అన్నీ చక్కగా సర్దించుకున్నాడు. అన్నీ ఏర్పాటయ్యి కాస్త 4 రోజులు సెటిల్ అయ్యాక, రాగానే వెళ్ళాల, సెటిల్ అయ్యాక ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా బాగా అయింది, నా బిజినెస్ చాలా బాగా అయింది, నువ్వు నీలాంటి మంచి స్నేహితుడు ఉండటం వల్లే నేను ఇంత బాగా సెటిల్ అవ్వగలిగాను. ఈసారి భయం లేదు, నేను కూడా జాగ్రత్తగా ఉండదలుచుకున్నాను. మా తాతగారు వాడిన కాట నాకు ఇప్పించేస్తే నేను వెళ్ళిపోతాను, దానికోసమే వచ్చాను. మాకు షాపులో అది పెట్టడానికి కూడా అన్నీ ఏర్పరచుకొచ్చాను. ఒట్లో
ఈ కాటా పెట్టడానికి పెద్ద హుక్కు, బ్రహ్మాండంగా బోళ్ళంత ప్లేసు, దానికి రాళ్ళు అవన్నీ కావాలి. ఆ కాటా ఇప్పించమన్నాడు. ఇప్పించమనేసరికల్లా ధనగుప్తుడు అన్నాడు, అయ్యో ఏం చెప్పాను నీకు, మా కొట్టు గది నిండా ఎలకలయ్యా, ఎంతంతున్నాయి ఒక్కొక్కటి, వాటి దుంపదేగా, అవి కాస్త కాటాని కొరికేసాయ్యా, ముక్క చెక్క అయిపోయింది అనుకో బొత్తిగా. చెక్క కాట అన్నారు రమ్మగారు, అది కాట ఎనపది కదా. అక్కడి నుంచి ఇతనికి ఈ ఇంద్రపాలితుడికి ఏం చెప్పాలో తెలియలేదు. కాటాని ఎలుకలు కొట్టేశాయి. అంటే మా ఇంట్లో ఎలుకలను చూస్తే నువ్వేమంటావో ఇంతంతుంటాయ్యా, నీది ఇనపగా వస్తువుతో పాటు, నీ కాటాతో పాటు మా ఆవిడ బట్టలు కొట్టేసినాయి, నా పంచలు కొట్టేసినాయి, మా పిల్లాడు ఆడుకునే బొమ్మలు కొట్టేసినాయి, అసలు కొట్టు గదంతా అధ్వానంగా చేసి పెట్టేసినాయి, కాటా పోయిందోయ్, నీకు నేనేమి ఇవ్వలేను అన్నాడు. అనేసరికల్లా ఏం చెప్పాలో అర్థం కాలేదు. నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఈ దుర్మార్గుడిని వీడిని నమ్మి కాటా ఇచ్చాను, కాటా ఎలుకలు తినేటివేమిటి, ఎక్కడైనా ఉందా లోకంలో? సరే ఏం చేశాడు, సరేలేవయ్యా నువ్వు మాత్రం ఏం చేస్తావనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఒక 4-5 రోజుల పాటు సాయంకాలం వస్తూ ఏమో ఏం చేస్తున్నావని ఈ ధనగుప్తుడిని పలకరించేవాడు. అతని కొడుకు కనపడుతుండేవాడు, ఒక 5-6 ఏళ్ల పిల్లాడు, వాడిని పలకరించేవాడు. ఒక 5-6 రోజులు పలకరించిన తర్వాత ఓనాటి సాయంకాలం వచ్చి ధనగుప్తుడి వాకిట్లో కూర్చున్నాడు. కబుర్లు చెప్పుకున్నారు. ఇంట్లో నుంచి ఏదో తినడానికి పదార్థం వచ్చింది. ఆ చీర కాస్త మామూలుగా ఫ్రెండ్స్ వస్తే కాఫీలు టీలు మనం ఇస్తాం కదా, అప్పట్లో బెల్లమో ఏదో ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసరికి ఆ పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. 5 ఏళ్ల పిల్లాడు అంటే అంత ఉంటాడు కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక మామిడి పండల్లే ఉన్నావోయ్ అని పిల్లవాడి బుగ్గలు చిదిమేసరికల్లా వాడు నాన్న మామిడి పండు కావాలన్నాడు. అనేసరికి ఇతను అన్నాడు, ఇంద్రపాలితుడు మామిడి పళ్ళకేమిట్రా, మామయ్య లేడు, నాన్నని ఎందుకు అడుగుతావు, నేను ఇప్పిస్తాలే మామిడి పళ్ళని అక్కడ ఉన్న బెల్లం ముక్కలు నోట్లో వేసుకుని ఈ పిల్లాడిని చంకనేసుకుని మామిడి పళ్ళు ఇప్పిస్తా అని చెప్పి బజార్ వెళ్ళి మామిడి పళ్ళు కొనుక్కుని వాడే కొనుక్కుంటాడు. వాడిని ఎందుకు అని అన్నాడు. కానీ తండ్రి సరదా పడుతున్నాడు కదా, ఆ పిల్లాడు సరదా పడుతున్నాడు, మామయ్య సరదా పడుతున్నాడు, ఏముంది పక్కిళ్ళు పడితే మనం అంకులు అంటాలో అలా సింపుల్గా మామయ్య అనేసారు. చంకనేసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక చీకటి పడింది, పిల్లాడు రాలా, ఇంద్రపాలితుడు రాలా. ఈ ధనగుప్తుడు ఇదేమిటి చీకటి పడింది ఇంకా రాలేదని పిల్లాడిని తీసుకురాలేదని అతని కోసం రోడ్డు మీదకి బయలుదేరాడు. చీకటి పడిపోయింది, పిల్లాడు అన్నం తినేవాడు. 5 ఏళ్ల పిల్లాడు అంటే 7-8 అయ్యేసరికి అన్నం పెట్టద్దు, కనపడలేదు. ఇంకా ముందుకెళ్ళేసరికల్లా ఈ ఇంద్రపాలితుడు ఒక్కడే నడిచొస్తుంటే పిల్లాడేడో ఎవరికైనా ఇచ్చి పంపించామంటే ఎవరికి ఇచ్చి పంపిస్తానయ్యా, భలే ఊరు, ఈ దిక్కుమాలిన ఊరు, గండపేరుండ పక్షి వచ్చి ఎత్తుకుపోయిందో నీ పిల్లాడిని, గద్ద ఇంతుంది, గండపేరుండ వల్లే ఉంది, ఎత్తుకుపోయింది పిల్లాడిని అన్నట్టు. ఒరిని పిల్లాడిని ఎత్తుకుపోవటం ఏమిట్రా గద్ద అంటే, నేను చెప్తున్నా కదా చంకలో ఉన్నాడు, మామిడి పళ్ళు కొన్నాము, ఇదిగో మామిడి పళ్ళు, సంచి బుట్ట నా చేతిలోనే ఉంది, ఎడం చేతిలో ఉన్న సంకలో ఉన్న పిల్లాడిని గద్ద వచ్చి ఎగరేసిపోయింది, గండపేరుండ జాతికి చెందింది అయి ఉంటుంది, పిల్లాడిని ఎగరేసిపోయింది అనేసరికల్లా అవురవరా నా పిల్లాడిని ఏం చేసావో చెప్పు, ఏం చేసావో, నా పిల్లాడిని ఎవరికైనా అమ్మేసావా అని ఏడవటం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల జనం అంతా చేరారు. న్యాయాధికారి దగ్గర పదండి అని తీసుకుపోయారు. తీసుకెళ్లేసరికల్లా న్యాయాధికారి అడిగాడు, ఏమిటి నువ్వు చెప్పే మాటకు అర్థం ఉందా, ఎక్కడైనా ఉందా, గండపేరుండాలి ఎక్కడన్నా, ఈ కాలంలో నువ్వు పేరు వచ్చి కాబట్టి చెప్పావు, ఈ కాలంలో గండపేరుండాలి ఎక్కడ ఉంటాయి, గండపేరుండాలి ఎప్పుడో పాతకాలం, ఇప్పుడు లేవు, గద్దలు ఉంటాయి, గద్ద ఎట్లా ఎత్తుకుపోతుంది పిల్లాడిని, గద్ద ఎత్తుకుపోవటం ఏంటి, పిల్లాడిని ఎవరికో అమ్మేశావు, లేదా వాడిని నీతో ఉంచుకునే ఉద్దేశంలో ఎక్కడైనా దాచిపెట్టుంటావు, ఆ పిల్లాడిని దాచేసి ధనగుప్తుడి దగ్గర డబ్బులు కొట్టేయడానికి నువ్వు ఎత్తేసావు, నిజం చెప్పు అని న్యాయాధికారి చాలా గట్టిగా ప్రశ్నించాడు. అన్నాడు, కాదు ప్రభు, ఈ ఊరే అలాంటిది, బ్రహ్మాండమైన 60 కేజీల బరువుండే, కేజీలు అనకూడదు మణుగులు అంటారట, 60 మణుగులుండే కాటాన్ని ఎలుకలు తినేసాయి ప్రభు, ఈ ఊళ్ళో ఎలుకలు తినేసినాయి. పిల్లాడనగా ఎంత, 5 కిలోల 5 ఏళ్ల పిల్లాడు ఎంత ఉంటాడు, మహా అయితే ఓ 22 కిలోలు ఉంటాడు, 23 అంతేనా, ఇంత పిల్లాడు ఎంత ఉంటాడు, వీడిని ఎందుకు ఎత్తుకుపోవు, ఇంత ఉండే ఎలుకలు 60 మణుగుల కాటాన్ని అమాంతం భుజించేసినాయి. దాంతోపాటు పాప నా స్నేహితుడు ధనగుప్తుడు వాడి బట్టలట, వాళ్ళ ఆవిడ బట్టలట, పిల్లవాడి బొమ్మలట అన్నింటినీ స్వాహా చేసిన ఎలుకలు, ఈ ఊళ్ళో అట్లాంటి విపరీతాలు ఉన్నాయి ప్రభు, మీరు తెలుసుకోవాలి అవి అని చెప్పాడు. చెప్పేసరికల్లా జనం అందరికీ అర్థమైంది ఏం జరుగుతోంది అని. న్యాయాధికారి అన్నాడు, నువ్వు మరీ విడ్డూరంగా చెప్తావోయ్, నువ్వు మిగిలిన వాళ్ళకి అర్థమైపోయింది, న్యాయాధికారికి ఇంకా వెలగలేదన్నమాట. భలే చెప్తావు, కాటాన్ని తినేటివి ఏంటంటే, ఏమో ప్రభు ధనగుప్తుడే చెప్పాడు, కనుక్కోండి కావాలంటే. 60 మణుగుల కాటాని ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుండగా 4 మనుషులతో ఎత్తిచ్చి నేను ధనగుప్తుడి ఇంట్లో పెట్టించాను సింహళ దేశం వెళ్తూ, అవునా కాదా చెప్పమనండి అంటే, ఇప్పుడు ఏం చేస్తాడు, ప్రజలంతా చూశారు కాటా మోసుకురావటం,
పాపం వాళ్ళ తాతది, అందుకే వాడు అమ్మలేకపోయాడు. మొత్తం బంగారం కూడా అమ్ముకున్నాడు కానీ దీన్ని అమ్మలేకపోయాడని ఊరంతా చెప్పుకున్నారు. కాటా వెనక్కి వచ్చిందా? రాలా. కాటా రాలేదు. అతను ఏం చేశాడు? ఎలుకలు తినేసినాయని చెప్పాడు. 60 మణుగుల ఇనుము, కాటా అంటే ఇనప వస్తువు కదా, బోల్డ్ రేటు పలుకుతుంది. నా కాటా అమ్మేశాడో ఏం చేశాడో వీడికి తెలియదు కదా, అతన్ని కనుక్కుని చెప్పండి. ఎలుకలు తినవు అని అతను చెప్తే ఎత్తుకుపోవు గద్దలు అని చెప్తాను నేను. ఎలుకలు తిన్నది నిజమైతే గద్ద ఎత్తుకుపోయింది కూడా నిజమే ప్రభు. దాంతో న్యాయాధికారి వెంటనే ఆయనకి అప్పటికి వెలిగింది. ఈ ధనగుప్తుని కేకలేశాడు. స్నేహితులతో ఇట్లా చేస్తారా? వ్యాపారస్తుల్ని నమ్మకూడదనే మాట పుట్టిస్తావు నువ్వు. బిజినెస్సే, స్నేహం స్నేహమే. నువ్వు వ్యాపారం చేసేటప్పుడు మోసం చేయాలి. వ్యాపారంలో కొంత మోసం అవసరం ఉంటుంది. నువ్వు 10 రూపాయలకి తెస్తావు, దాన్ని 100 రూపాయలు చెప్తావు, 80 రూపాయలకు అమ్ముతావు, నీ లాభం చూసుకున్నావు, కొంత మట్టుకు బాగుంది. కానీ నువ్వు రూపాయి కూడా వాల్యూ చేయని వస్తువుని 100కి అమ్మకూడదు, అది తప్పు. న్యాయంగా చేయాలి. ఇప్పుడు వ్యాపారంలో నువ్వు ఏం మోసం చేస్తావు అనేది అది నీదే. కానీ స్నేహితుడిని మోసం చేయొచ్చా? ఇట్లా అతను నీ దగ్గర న్యాసంగా ఉంచిన వస్తువు, అంటే కొన్నాళ్ళు ఉంచమని ఇచ్చిన వస్తువుని దాన్ని కూడా నువ్వు వ్యాపారంగా తీసుకోవటం చాలా తప్పని అతన్ని కేకలేశాడు. ఇది ఇతను ఏం చేశాడు? ఇంద్రపాలితుడు పిల్లాన్ని వాళ్ళ పనివాడి ఇంట్లో అట్టు పెట్టాడు అనమాట, ఆడుకోవడానికి. వాడు అన్నం తినక నిద్రపోతున్నాడు. ఆ పనివాడి కబురు చేస్తే భుజాన్ని వేసుకుని 5 ఏళ్ల పిల్లాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఆ పిల్లాన్ని అప్పచెప్పి తన కాటా తను తీసుకున్నాడు. ఇప్పుడు ధనగుప్తుడు తెలివైనవాడు, తిరిగి సమాధానం చెప్పడానికి అవకాశం లేని రకపు మాట చెప్పాడు. అంతకంటే గొప్ప సమాధానం చెప్పాడు ఇంద్రపాలి. ఒకళ్ళ నుంచి అంటే ఇప్పుడు మీరు అన్నదే, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు తప్పకుండా ఉంటాడు. అందుకని తెలివిగా ఉంటున్నాము అని అనుకోకుండా మనకంటే తెలివైన వాడు ఎవడో ఒకడు ఉంటాడు. మోసం చేయకూడదు. తెలివితేటలతో మోసం చేస్తే ఇంకొకడు వాడి తెలివితోటి మనని మోసం చేస్తాడు. కాబట్టి ఇలాంటి కథలు కనుక పిల్లలకి చెప్తే, మన దగ్గర ఇవి చాలా కథలు ఉంటాయి. ఇక్కడ మన పంచతంత్రంలో ఒక 15-20 కథలు కనీసం కనిపిస్తాయి. మనమే, నాకు గుర్తుండి ఇది 4వ కథ. అవును, ఈ మోసాలు చేయడం మీద కథలు ఇది 4వ కథ. చూసి ఇలాంటివి చెప్తుంటే పిల్లలకి మోసం చేయకూడదు, స్నేహంలో మోసం చేయకూడదు. తర్వాత ఏమో ఫీజిబుల్గా ఉండే మాట చెప్పాలి. మనం ఎవరైనా మోసం చేసినా ఖచ్చితంగా మనం కూడా దానికి దొరికే అవకాశం ఉంటుంది అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. చాలా బాగుంది రమ్మగారు. పిల్లలకి మంచి నీతి కూడా ఈ కథ ద్వారా. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఒకటి చెప్పండి రమ్మగారు. కొంచెం పెద్ద కథ చెప్పుకుందాం. అట్లని చందమామ కథ. సరే. అనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద వర్తకుడు ఉండేవాడు. ఆయనకి లేక ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు జయపాలుడు. అయితే ఈ జయపాలుడు కొంచెం పెద్దవాడయ్యాక తండ్రి పాపం అప్పటికే లేక కలిగాడు కదా, కొంచెం ఆయన పెద్దవాడైపోయాడు. ఏమన్నాడంటే, నాయన బిజినెస్కి మనకి పడవల మీద అంటే ఓడలు వేసుకుని సముద్రయానం చేయటం మనకు అలవాటు, అన్ని పక్కలకి వెళ్ళు కానీ వంచక నగరం మాత్రం వెళ్ళొద్దురా అని చెప్పాడు. పేరు చూడండి, వంచక నగరం అంటే వంచే నగరం అనమాట, దాని పేరే అది. చెప్పేసరికి సరేనన్నాడు. కొన్నాళ్ళకి తండ్రి గతించాక ఈ జయపాలుడే బోల్డ్ అని రకాల బిజినెస్లు చేసేవాడు. అక్కడికి వెళ్ళి శ్రీలంక వెళ్ళి రత్నాలు అవి తెచ్చి ఇక్కడికి తెచ్చి అమ్మేవాడు, సుగంధ ద్రవ్యాలు తెచ్చేవాడు, ఆ తిరుగుతూ ఉండేవాడు అనమాట. చాలా సరదా, వ్యాపారము బాగుండేది, తిరగడము సరదాగా ఉండేది. ఏవో కొన్ని దేశాలు ద్వీపాలు చూశాక నాన్న వంచక నగరం వద్దన్నాడు. వెళ్ళాలి, అదేమిటో చూద్దాం. అసలు ఎందుకు వద్దన్నాడు నాన్న? అదే కదా, వద్దన్నాడు అంటే ఒక కారణం గ్యారంటీగా ఉంది. అదేమిటో ఆయన చెప్పలా, మనం తెలుసుకుందాం. ఈ పని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. సరే, వంచక నగరానికి తిప్పమని తన పడవ వాళ్ళకి చెప్పాడు. సరే, అప్పటికి అతని దగ్గర 3 ఓడలు ఉన్నాయి. ఈ 3 ఓడలని ఆ వంచక నగరం వైపు తిప్పించాడు. తిప్పించిన తర్వాత సరే, ఈ ఓడలో కళాశీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మేము ఊళ్ళోకి రాము, ఈ వంచక నగరం అంటే మాకు భయం, మరి మేము లంగరేసుకుని ఉన్నాం కదా, మేమందరం ఇక్కడే విశ్రాంతి తీసుకుని దొరికినవి తిని ప్రశాంతంగా ఉండి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుడ్ గిడ్డ అన్నీ ఉంటాయి. ప్రయాణం లేదు కాబట్టి సముద్రపు గాలి అది ఉండదు కదా, అక్కడే రెస్ట్ తీసుకుంటాము, నీ దారిని నువ్వు వెళ్ళమన్నారు. పని వాళ్ళు మాకు భాష రాదు కాబట్టి మేము దిగమన్నారు. ఇతను ఒక్కడే ఆ వంచక నగరాన్ని చూడడానికి దిగాడు. సరే, దిగి ఆ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ధనుసు బాణము ఉన్నాయి, మామూలుగా ప్రయాణాల్లో పెట్టుకుంటారు కదా, అవి వెళ్తూ ఉంటే దూరంగా ఒక కొంగ భలేగా ఉంది కనపడింది. సరే, ఏం చేశాడు, అటు ఇటు చూసి బాణం తీసి దాన్ని కుట్టాడు. ఏమనుకున్నాడని చేత్తో పుచ్చుకెళ్తే పడవలోకి వెళ్ళాక కాల్పించుకుని తినచ్చు సరదాగా. కొత్త రకం కొంగ, మన ఊళ్ళల్లో దొరకదు, సముద్రపు కొంగ. కొట్టేసరికి అది డామని పడింది. వీడు పోయి దాన్ని తెచ్చుకుందాం అనుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళేసరికి ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఓరి దుర్మార్గుడా, మా నాన్నని చంపేస్తావా అన్నాడు.
మీ నాన్న నేను ఎక్కడ చూశాను, నేను ఎవరిని చూడలేదు, నేను కొంగని కొట్టాను, మీ నాన్నని నేను కొట్టలేదు, నేను వేసింది ఒకటే బాణం, అదేమో ఆ కొంగ డొక్కలో ఇరుక్కుంది, కావాలంటే చూడన్నాడు. ఆ కొంగేరా మా నాన్న అన్నాడు వాడు, ఆ వచ్చిన వాడు. తను నిర్ఘాంత పెట్టి, కొంగ మీ నాన్న ఏమిటి, కొంగలు ఎక్కడైనా మనుషులకు నాన్నలుగా ఉంటారా అంటే వాడేమన్నాడు, ఈయన మా కింద జన్మలో మా నాన్న, నేను బెస్తవాడిని, చేపలు పట్టుకుంటా, మా నాన్న కొంగ నాన్న ఈ చెరువు దగ్గర నిలబడి చేపలు పట్టడానికి నాకు హెల్ప్ చేస్తాడు, నువ్వు వచ్చి మా నాన్నని కొట్టావు, నాకు చేపలు ఎలా పడతాయి, అసలు నా తండ్రిని హత్య చేసావు, నేను నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళమన్నాడు. అనేసరికి ఇప్పుడు కొళ్ళు మండిపోయింది. ఏంటో పిచ్చి మాటలు మాట్లాడతావు, నేను చంపింది కొంగని, కావాలంటే చచ్చిన కొంగ నువ్వే ఉంచుకో నీకు కావాలంటే, మీ నాన్నకి ఇన్నా అంటే నాకు కుదరదు, నేను నీకేమేమో వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు, వాడిని దులుపుకుని వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం లోపల ఊళ్ళోకి వెళ్ళాడు. ఏవో కొట్లు గిట్లు కనపడుతున్నాయి. ఒక నడివయసు ముసలావిడే, నడివయసు దాటింది వృద్ధురాలు వచ్చింది. నాయన నీ పేరేమిటి నాయన అని అడిగింది. మనవాడికి ఏం తెలుసు, జయపాలుడండి, ఫలానా ఊరండి, ఫలానా ధనపాలుడు కొడుకునండి అన్నాడు. అనగానే ఓ నాయన నువ్వురా నాయన అని కావలించుకుని ఏడ్చింది ఆవిడ. మీ నాన్న ఇది వరకు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు, మనోవర్తి కింద నాకు ఒక పడవ ఇస్తానని చెప్పాడు, వెళ్ళిపోతూ నా పడవ నాకు ఇచ్చి కదులు అంటుంది. అసలు మా నాన్న పెళ్లి చేసుకుని వీటికి ఒక డౌట్ వచ్చింది, వంచక నగరానికి వెళ్ళదన్నాడు నాన్న, ఇక్కడ ఒక ఖాతా ఉందా అని డౌట్ వచ్చి, మా నాన్న అలాంటి వాడు కాదు, ఇప్పుడు లేని నాన్నకి నేను ఇది ఇవ్వాలంటే, మనోవర్తి ఇవ్వాలంటే నేను ఎక్కడ ఇస్తాను, అసలు నువ్వెవరో తెలీదు, నేను నీకు మనోవర్తి ఇవ్వాలంటే మా నాన్న నాకు చెప్పాలి, ఆయన నాకేం చెప్పాల, నేను చచ్చినా నీకు మనోవర్తి గిన్నెవర్తి వెళ్ళిపోమని. అక్కడి నుంచి బాగా ముందుకెళ్తే సరే గడ్డం అది పెరిగి ఉంది ఇతను, కొంచెం తనుకుంటే మొహం బరగ్గా ఉంది. ఒక క్షురకుడు ఒక అతను కూర్చుని ఉన్నాడు. ఏమో క్షౌరం చేస్తావా అని అడిగాడు. చేస్తాను బాబు అన్నాడు. ఏమేమంటావంటే నన్ను సంతోష పెట్టండి బాబు అన్నట్టు. సంతోష పెట్టడమే కదా, దానిదేముంది అని కూర్చున్నాడు. చక్కగా వాడు మొహానికి నున్నగా సబ్బు గిబ్బు రాసి క్షౌరం చేశాడు. ఈయన మామూలుగా పావలా ఇస్తారు. జయపాలుడు వ్యాపారస్తుడు కదా, పైగా 3 పడవలు ఉన్నాయి, జేబులోంచి ₹1 వెళ్ళదీసి అతని చేతిలో పెట్టాడు. పావలా ఇచ్చే చోట రూపాయి ఇచ్చాడు. ఆ రూపాయి వీడి మొహాన్ని కొట్టాడు వాడు, అవతల వాడు. నన్ను సంతోష పెట్టమన్నా, ఈ రూపాయితో నేను సంతోష పట్టల్లా అనేసరికి ఇతనికి అర్థం కాల. అదేమిటి, పావలా ఇచ్చే చోట నేను 4 పావలాలు ఇస్తే నువ్వు సంతోషపడకపోతే నాదే తప్పు, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు, సంతోష పెట్టడం ఏమిటి, నేను చేయను అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా అలా తిరుగుతూ ఉంటే రాజభట్లు వచ్చి పట్టుకున్నారు. పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకుపోయారు. ఏమిటంటే ఈయన మీద 3 అభియోగాలు ఉన్నాయి. ఊళ్ళోకి వచ్చి ఈయన 3 తప్పులు చేశాడు. రాజభట్లు అన్నారు, నువ్వు లోపలికి వచ్చేసి నువ్వు నీ సంగతి చెప్పుకుంటే కానీ కుదరదండి, రాజుగారు రమ్మంటున్నారని లాక్కుపోయారు. రాజుగారి దగ్గర తీసుకెళ్లారు, పెద్ద సభ తీర్చారు. లోపల ఉన్న 3 ఎవరు, ఒకడేమో బెస్తవాడు, మా నాన్నని చంపావన్నవాడు, రెండోవాడు మనోవర్తి కోసం అడిగిన ముసలావిడే, మూడోవాడేమో క్షౌరం చేసిన క్షురకుడు, ఏమిటంటే నన్ను సంతోష పెట్టలేదు. బాగున్నాయి, బాగుందిగా. సరే రాజుగారు అన్నాడు, వాళ్ళ నాన్నని చంపి వాడి జీవికను పాడు చేసావు కాబట్టి వాడికి ఒక వాడు ఇచ్చేయాలి నువ్వు అంటే లిస్ట్ అడుగుతారు ముందు, నీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, నీ దగ్గర ఏముంది, అది ఉంది ఇది అడుగుతారా. అడిగినప్పుడు వీడు మొత్తం నా దగ్గర 3 పడవలున్నాయి, రంగరేసి అక్కడ పెట్టొచ్చాను అన్నాడు. చెప్పంగానే ఓ పడవ వాడి నాన్నని పోగొట్టి వాడి జీవికను పోగొట్టినందుకు ఒక పడవ వాడికి ఇచ్చేయి. ఓకే మనోవర్తి కింద మీ నాన్న ఇవ్వాలి కదా ఈ ముసలావిడికి, ఆవిడికి ఓ పడవ ఇచ్చేయి. ఓకే బాగుంది. ఇప్పుడు మూడోవాడిని ఏంటంటే సంతోష పెట్టాలి. వాడు సంతోషపడతావు, దేంతో సంతోషపడతావు అంటే ఒక పడవ ఇస్తే సంతోషపడతాను బాబు అన్నాడు. వీడిని సంతోష పెడతానని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ దగ్గర 3వ పడవ ఉంది కాబట్టి అది వీడికి ఇచ్చేయి. బాగుంది. 3 పడవలు ఇచ్చేశారు. ఈ లోపల ఏమైంది, జయపాలుడికి అర్థం కాదు, నాన్న వద్దన్నాడు, బుద్ధి తక్కువై వచ్చాను నేను అని ఆలోచిస్తుంటే రాజుగారి అబ్బాయి ఒక 10 ఏళ్ళ వాడు ఏదో బంతి ఆడుకుంటూ వచ్చేసరికి జయపాలుడు చక్కగా తయారై బాగున్నాడు కదా, వీడి మెడలో ఇంత చక్కగా వజ్రాల హారం ఒకటి ఉంది. ఈ వజ్రాల హారం తీసి రాజుగారి అబ్బాయి మెడలో వేసాడు. 3 పడవలు పోయినాయి, పోయినా సరే అయినా సరే వీడు ఎక్కడో తగ్గడనమాట. అదే వేయంగానే రాజుగారు సంతోషంగా ఆనందంగా పెట్టాడు. మీ ఊళ్ళో దొరుకుతాయి నాయన ఈ వజ్రాలు అంటే, అవునండి మీరు సంతోషించారన్నాడు. ఎందుకు సంతోషించండి, చాలా సంతోషించాను, అబ్బాయి మెడలో నెక్లెస్ చాలా అందంగా ఉంది, ఇలాంటివి ఏమైనా దొరికితే ఇంకో 2-3 కొందామనిపిస్తుంది, మా చిన్న అబ్బాయి కూడా వేయచ్చు అన్నాడు రాజు. అలాగేనండి, రాజుగారి అబ్బాయికి మెడలో రత్నాహారం వేసినందుకు సంతోషించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సభలో అంటే సభికులందరూ శబాష్ అన్నారు. వజ్రాల హారం ఎంతో బాగుంది, పనితనం మన ఊళ్ళల్లో చెయ్యరు, మనకు అసలు ఈ రాళ్ళు దొరకవు, పిల్లలు చక్కగా బొద్దుగా గుణగుణలాడుతూ బాగున్నాడు, వాడి మెడలో వత్తు వేసేసరికి కళ వచ్చింది, రాజకళ,
రాజుగారు అబ్బాయి కలకళ్ళాడితే ఊరందరికీ సంతోషం కదా, ఎందుకంటే వాడే ఫ్యూచర్ రాజు. అందరు శభాష్ అన్నారు, సంతోషపడ్డారు. కాబట్టి ఇప్పుడు వీడిని నేను కొత్తగా సంతోష పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ సంతోషించాడు ఎవరు? క్షురకుడు. రాజుగారు అబ్బాయి మెడలో వేసిన గొలుసు వల్ల క్షురకుడు కూడా సంతోషించాడు. కాబట్టి వీడికి నేను పడవ ఇవ్వక్కర్లేదు. ఏమంటారు ప్రభు అని రాజుని అడిగాడు. రాజు అవును నిజమేనన్నాడు. బాగుంది. అక్కడి నుంచి ముసలావిడ సంగతి. మా నాన్న మనోవర్తి ఇవ్వాలి. మా నాన్న పోయాడు, ఈవిని మోసం చేశాడు. కానీ మా ఊళ్ళల్లో సతీ సహగమనం ఉంది. మా నాన్న మరణించినప్పుడు మా అమ్మ కూడా సహగమనం చేసింది. కాబట్టి ఈ అమ్మగారిని మా నాన్న కోసం సహగమనం చేయమని, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు అనుకో, ఎప్పుడో దహనం చేసాం, ఆయన కోసం చితిమంటల్లో దూకితే ఆ పడవని అమ్మి దాని డబ్బుల్ని ఈవిడ వారసుల సంతానం ఇంకో పెళ్లి చేసుకునే ఉందో లేదో వాళ్ళ చుట్టాలకు ఇస్తాను మొత్తం డబ్బులు. సహగమనం చేస్తే అప్పుడు మా నాన్న ఆస్తి ఈవిడికి తక్కుతుంది. మా అమ్మ సహగమనం చేసింది, ఆస్తి అంతా నాకు వచ్చింది అనేసరికి నేను చచ్చినా చావనందిట ముసలావిడ. ఇక నువ్వు చావనంటే నీకు డబ్బు ఎందుకు వస్తుంది? మనోవర్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు సహగమనం చేస్తే వస్తుంది. నువ్వు భర్తతో కలిసి ఉండాలి, సహజీవనమైనా ఉండాలి, సహగమనమైనా ఉండాలి. మొగుడుతో లేవు, ఆయన పోయాడు, నువ్వు గమనం చెయ్యి, నీకు డబ్బు ఇచ్చేస్తా, నేను చచ్చిన చావనని అనేసరికి రాజన్నాడు, అయితే నీకెందుకు డబ్బు, నీకు అక్కర్లేదు, అబ్బాయి ఇవ్వడం క్యాన్సిల్. రెండో పడవ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మూడో వాడు ఉన్నాడు, బెస్తవాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, కాదండి మా నాన్న చనిపోయిన సంగతి మీకు ఇప్పుడే కదా చెప్పాను ప్రభు, ఇప్పుడు సహగమనం చేయమంటే ఈ అమ్మగారు వద్దంటాను. మా నాన్న అండి చచ్చిపోయాక నేను చాలా లేకలేక పుట్టాను. ఈ పడవల వ్యాపారంలో కూడా మా నాన్న చాలా సహాయం చేస్తాడు. ఆయన చేపగా పుట్టి ఈ సముద్రయానంలో నేను ఏ దిక్కుకెళ్లాలో మా నాన్నే చెప్తాడండి నాకు ఎప్పుడూను. అలాంటి మా నాన్నని కొంగగా పుట్టిన వీడి నాన్న తినడానికి చూస్తున్నాడు. నేనేం చేయను? మా నాన్నని రక్షించుకోవడానికి కొంగని చంపాలా వద్దా మీరు చెప్పండి అన్నాడు. సభికులందరూ అదేమిటది నిజమే కదా, మీ నాన్న మీద కాపాడాలి కదా. మా నాన్నని, మా చేప రూపంలో ఉన్న నాన్నని కొంగ రూపంలో ఉన్న వీడి నాన్న చంపైపోయాడు, అంచేత నేను కొంగని చంపేశాను అనేసరికి రాజుగారు చెల్లు ఇంకేముంది అన్నాడు. చెల్లాక ఇప్పుడు ఏమైంది? 3 పడవలు ఎవరి దగ్గర ఉన్నాయి? జయపాలుడి దగ్గర. ఇంకేం ఇవ్వక్కర్ల. కాబట్టి వీళ్ళెవరికి నేనేమి ఇవ్వక్కర్లేదు ప్రభు, నమస్కారం, వెళ్ళొస్తాను. రత్నాల హారం అబ్బాయి మెడలో బాగుంది, బతికి బాగుండి నేను మళ్ళీ ఈ ఊరు వస్తే ఇలాంటి రత్నాల హారం ఇంకోటి చేయించి మీ చిన్నబ్బాయి కూడా తీసుకొస్తానండి అన్నాడు. అనగానే రాజుగారు శభాష్ చాలా బాగా చెప్పాడు, జయపాలుడు చాలా గొప్పవాడు, ఒరే ఎవరైనా గుర్రాలు వేసుకుని తీసుకెళ్ళి సముద్రంలో ఆయన పడవల దగ్గర దింపిరండి అన్నాడు. సరే 2 గుర్రాలు పూంచి ఒక రథం ఎక్కించి ఈయన్ని సగౌరవంగా తీసుకెళ్లి సముద్రంలో వదిలిపెట్టారు. ఆ జయపాలుడు బతుకు జీవుడా, ఇంకెప్పుడు ఈ ఊరు రాకూడదు, మా నాన్న సరిగ్గానే చెప్పాడు, ఏదో ఐడియా తట్టింది కాబట్టి బతికి బయటపడ్డాం, లేకపోతే 3 పడవలు వీళ్ళ పాల చేసి వాడు అక్కడే పడి ఉండేవాడు, అంతే, ఇంటికెట్టా వెళ్తాడు, దేం పెట్టి వెళ్తాడు అని అనుకుని ఇంకా ఎప్పటికీ వంచక నగరం వచ్చే ఆలోచన చేయకుండా పడవలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథకంచికి మనం ఇంటికి. పేర్లు చూడండి రమ్మగారు, వంచక నగరం అంట. బాగా పెట్టారు కదా, చాలా బాగుందండి. కిరమ్మ గారు నమస్తే. నమస్తే.